ఎందుక దినాం నువ్వు చెప్పేది ఏందో నువ్వు పెద్ద పాలిగాని అనుకోను, లేకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను పెద్ద హీరో చూడాలనుకోను ఇవన్నీ మాట్లాడుతాడు. నీ చేతనైతే నేను ఈరోజు కూడా చెప్తాడా, రాజకీయాలనే ఓటమి గెలుపు అనేది సహజం. నువ్వు కక్ష సాధింపుకో, నువ్వు ఏదో చేస్తా పౌరుషము పుట్టగోసి అని చెప్తాండావు. నీ పౌరుషం ఏదన్నా ఉంటే నేను ఇప్పుడు కూడా చెప్పిన, కడప, కర్నూలు, అనంతపురం, సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, కొండాడిపురుస, కోట్రేడ్ సర్కిల్ ఎప్పుడు ఏడగొట్లాడదాము కొట్లాడు. నీ కుటుంబం, నీ కొడుకు, నువ్వు మీ అన్న కొడుకు మీరు ముగ్గురు రాండి, మా కుటుంబం ఒకటే వస్తుంది. నేను దీంట్లో ఎలాంటి సందేహం లేదు, నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తాను, నీ కొడుకులు హైదరాబాద్లో ఉన్నారు, తాడిపత్రి రావచ్చు కదా అని చెప్తారు. నా కొడుకు మీ అన్న కొడుకు మాదిరి ఎంపీకి కంటెస్ట్ చేయలే. మీ అన్న కొడుకు ఎంపీకి కంటెస్ట్ చేసి ఈ రాష్ట్రం వైపు కూడా చూడంలే. ఎప్పుడో వచ్చే చుట్టం చూపుగా ఎవరిదన్నా పెళ్ళిళ్ళు పేరెంటాలంటే వచ్చిపోతాడు. పోటీ చేసి 7 కాన్స్టిట్యున్సీలలో పోటీ చేసి ఇక్కడ కార్యకర్తలు ఉండారా పోయినారా సచ్చినారా అనేది కూడా చూడలేని పరిస్థితి నీ అన్న కొడుకు. ఇది మతికి రాలేదా ప్రభాకర్?